హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేణుక ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఫ్రై చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. మొత్తం ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యాయండి. దీనిలో ఇప్పుడు మనం కీమా వేసుకుందాం. మటన్ కీమా, తగినంత ఉప్పు, పసుపు వేసుకోవాలి. సాల్ట్ వేసానండి. ఇది మొత్తం కలిసేలా కలిపేసుకోవాలి. మసాలా వేస్తున్నానండి. మసాలా అంటే ఎక్కువ ఏమి వేయలేదు. ధనియాలు, దాల్చిన చెక్క మాత్రమే వేశాను. తగినంత కారం కూడా వేసాను అన్నమాట. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కలిసిన తర్వాత ఒక్క నిమిషం అలా ఉంచి కారం వాటికి పడుతుందండి. తర్వాత మంచి నీళ్ళు పోసుకోవాలి మనం. తగిన నీళ్ళు పోసానండి. ఇప్పుడు కీమా బాగా ఉడకాలి. కొత్తిమీర కూడా వేసాను అన్నమాట. దగ్గరికి వచ్చిందండి. ఇప్పుడు పాల మీద మేగడ ఉంటుంది కదండి, ఆ పాల మీద మేగడ ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను. అసలైన టేస్ట్ ఇప్పుడు వస్తుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చాలా కమ్మగా ఉంటుందండి టేస్ట్ వేసిన తర్వాత. ఇలాగ మటన్ కర్రీలో కూడా వేస్తారండి. లాస్ట్లో ఒక 2 స్పూన్లు వేస్తే టేస్ట్ బాగుంటుంది. దగ్గరకు వచ్చేస్తుందండి. ఆయిల్ అలా మనకు వచ్చి తేలి బబుల్స్ వస్తున్నప్పుడు కర్రీ అయిపోయినట్లే. ఓకే అండి, సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. మీగడ మటన్ కీమా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ. ఉంటానండి. Bye guys.